హాయ్ అండి. కొర్ర ఇడ్లీలు చేస్తున్నాను. కొర్ర ఇడ్లీలు ఇడ్లీ చాలా మృదువుగా స్మూత్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఒక కప్పు ఒక గ్లాస్ అనమాట మినపగుళ్ళు వేస్తున్నాను. సాయి మినపగుళ్ళు వేస్తున్నాను. తొక్కపప్పు కూడా వేసుకోవచ్చు, ఇంకా గుల్లగా వస్తాయి అన్నమాట. ఇందులోనే ఒక గుప్పుడు అటుకులు, ఒక స్పూను మెంతులు కూడా వేసి ఒకసారి 2 సార్లు కడిగేసుకొని నానబెట్టుకు పక్కన ఉంచేసుకోవాలి. అప్పుడు డైరెక్ట్ మనం మిక్సీ పట్టుకోవడానికి ఉంటుంది. అదిగో ఒక మెంతులు వేసాను. షుగర్ ఉన్న వాళ్ళకి, ఎవరికి డైట్ ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా బెస్ట్ అనమాట ఇది కొర్ర ఇడ్లీలు. కొర్రలు తీసుకున్నాను. ఒక్క గ్లాస్కి మినపగుళ్ళకి గ్లాసున్నర మాత్రమే వేస్తున్నాను కొర్రలు. 2 గ్లాసులు ఫుల్ వేసేస్తే కొంచెం గట్టి వస్తాయి ఇడ్లీలు. గ్లాసున్నర శుభ్రంగా కొర్రలు మాత్రం 1-2 సార్లు కాదు, ఒక 4-5 సార్లైనా కడుక్కోవాలన్నమాట. చాలా మురికి వస్తుంది. చాలా బాగా ఎక్కువ కడగాలన్నమాట. పిసుక్కొని ఇలాగ చేతితోటి బాగా కడగాలి. చూడండి ఎంత మురికి వస్తుందో చూపిస్తాను. శుభ్రంగా పిసికేసుకొని కడిగేసి ఒక 4 సార్లైనా కడిగి అప్పుడు కొంచెం మంచినీళ్ళు వేసి నానబెట్టుకుంటే మనం డైరెక్ట్ రుబ్బేసుకోవడం ఉంటుంది. ఆ వాటర్ పారేయక్కర్లేదు. ఇంకా ఫస్ట్ 1-2 సార్లు కడిగేసుకొని నేమ్ వేసుకుంటే ఇలాగా చేతితో నేమితే ఏమైనా ఇసుక గట్ట ఉంటే వచ్చేస్తుంది అన్నమాట. అలా నేమి తీసుకొని పక్క గిన్నెలో వేసుకోవాలి. మురిగ్గా వచ్చాయి కదా, నీళ్ళన్నీ వంపేసుకొని వాటర్ వేసుకోవాలి. అది చూసారా, శుభ్రం కడిగాను చూసారా. ఇప్పుడు మంచినీళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలి. అగను వాటర్ వేసేసారు చూసారు, ఎలా కనిపిస్తున్నాయి చక్కగా తెల్లగా వచ్చేసేసారు. వాటర్ నానిపోతాయి. ఈసారి అటుకులని సాయి మినపగుళ్ళు కూడా ఓసారి కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. అగను శుభ్రంగా నాని చూసారా. మార్నింగ్ 10 o'clock నానబెట్టుకుంటే సాయంత్రం మనం 6 ఆ టైం కల్లా ఒక 5-6 గంటల పైన నానాలి. నానితే మనకి చక్కగా వస్తాయి. మేడం చూసారా, అటుకులు, మెంతులు, మినపగుళ్ళు చక్కగా నానిపోయి ఉన్నాయి. ఫస్ట్ మినపగుళ్ళు ఉన్నాయి కదా, మిక్సీ పట్టేసుకుందాం. వాటర్తో సరిపడా వేసాం కదా, వాటర్తో మిక్సీ పట్టేసుకుందాం. అవసరం అయితే ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని కూలింగ్ వాటర్ వేసుకోండి. ఐస్ క్యూబ్ ఉన్న ఒక ఐస్ క్యూబ్ వేసుకొని కూలింగ్ వాటర్ వేసుకుంటే బాగా చూడండి ఎంత బాగా వచ్చిందో. గుల్లగా వస్తుంది అన్నమాట. మినప్పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత కొర్రలు కూడా అదే మిక్సీలో కొర్రలు వేసేసి అది బరకగా నూకగా మిక్సీ చేశాను. అది ఇది కలిపేసుకొని ఒక 5-6 గంటలు నైట్ అంతా పులై పెట్టుకోవాలి. మార్నింగ్కి మూత పెట్టేసుకొని బాగా కలిపేసుకొని అలా బాగా బీట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకుంటే మార్నింగ్ ఇడ్లీకి మనకు చక్కగా ఉంటుంది అన్నమాట. బాగా పులిస్తే మనకి ఇడ్లీ అనేది గుల్లగా చక్కగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇందులోనే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. అది కొంచెం ఎంత బాగా పులిసిందో. పెద్ద గిన్నెలోనే పెట్టుకోవాలి, ఎందుకంటే పొంగిపోద్ది అన్నమాట. చిన్న గిన్నె పెట్టామనుకోండి పొంగిపోద్ది. పెద్ద దాంట్లోనే ఇలాగ ఉప్పు వేసుకొని డైరెక్ట్ ఇడ్లీ వేసేసుకుందాం. ఒక గ్లాసు కొర్రలో ఒక అర గ్లాసు రాగులు కూడా వేసుకొని ఇడ్లీ వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చూసారా, బాగా కలిసింది కదా. పులిసేసరికి మనకి కొంచెం పలసగా అవుతుంది అన్నమాట. మళ్ళీ మనం ఒక వేసి ఒక రోజుకి వేసుకొని మర్నాడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అప్పుడు కొంచెం మళ్ళీ గట్టిపడుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. అదే కొంచెం ఆయిల్ రాసుకొని ఇడ్లీ వేసేసుకున్నాం. ఈసారి నేను చిన్న ఇడ్లీలు వేస్తున్నాను. పెద్ద ఇడ్లీ తినలేమని మేము చిన్న ఇడ్లీలు వేసుకుంటాం. అదే చక్కగా వేసేసుకొని
పొయ్యి మీద కుక్కర్ పెట్టాను అనమాట. మాకు ఇద్దరికే కదా 2 ప్లేట్లే పెడుతున్నాను. 4 ఇడ్లీ తింటాం మేము. కుక్కర్లో అది ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం. నాకు వాటర్ మరిగింది కదా, అది చూసారా చక్కగా ఉడికినాయి, చాలా బాగుంటాయి. మామూలు ఇడ్లీలాగా ఉన్నాయి చూసారా. ఎందుకంటే ఒక గ్లాస్ మినపగుళ్ళకి గ్లాసున్నర మాత్రం వేసాను కూరలో. అలాగే వేసుకుంటే మనకి స్మూత్గా బాగుంటాయి అన్నమాట ఇడ్లీలు. చట్నీ కొత్తిమీర టమాటా చట్నీ చేశాను. పుట్నాల పప్పు చట్నీ, 2 రకాల చట్నీలు. మన ఇష్టం ఏ చట్నీలని ఎంచుకోవచ్చు కదా. 2 రకాల చట్నీలు చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. కొర్రలు ఇడ్లీ రెడీ. చూసారు ఎంత మృదువుగా. మేము చిన్న ఇడ్లీలు వేసుకున్నాం, చిన్న ఇడ్లీలు వేసుకున్నాం. చూసారు పెద్ద ఇడ్లీలు తినలేము, మేము తిన్నాం, అందుకని చిన్న ఇడ్లీలు వేసాను. మామూలు ఇడ్లీలాగా ఉన్నాయి చూసారా.